మరికొద్దిసేపట్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారతదేశం ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. చిరకాల శత్రువులు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరగనున్నటువంటి కీలక మ్యాచ్కి ఇండియా క్రికెట్ టీంకు విజయనగరం జిల్లా క్రికెట్ క్రీడాకారులు అభిమానులు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ మధ్య ఈరోజైతే దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విజయనగరం జిల్లాలో అసలు క్రికెట్ ప్రేమికులు అలాగే క్రికెట్ అభిమానులు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న క్రికెట్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఏంటి అసలు? భారత్ పాకిస్తాన్ అనగానే ప్రతి ఒక్కరికి ప్రత్యర్థులు అది విరోధులను చూస్తారు, కానీ అది ఇండియా ఎప్పుడు గెలుపు పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే మ్యాచ్ పరంగా వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోయినారు కాబట్టి వాళ్ళు ప్రెజర్లో వెళ్తారు. ఇండియా టీం అనేసరికి మన శుభ్మాన్ గిల్ మంచి ఫామ్లో ఉండి ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ 100 చేశాడు. రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. ఇంకా మన విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చారంటే మనం బ్యాటింగ్ లైఫ్ చూడవసరం లేదు. అదేవిధంగా బౌలింగ్లో కూడా మహమ్మద్ షమి ఇంజురీ తర్వాత బ్యాకప్ చేసి 5 వికెట్ వాళ్ళు తీసుకున్నాడు కాబట్టి బౌలింగ్లో కూడా మన స్ట్రాంగ్గా ఉన్నాం. అన్ని విధాలుగా బౌలింగ్, బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్లో కూడా ఇండియా బలంగా కనిపిస్తుంది మన పాకిస్తాన్ కంటే. చెప్పండి, అసలు ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే కీలకంగా కోహ్లీ కీలకం అవుతుంటారు. నిజంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి రోహిత్ శర్మ టీంలో కోహ్లీ ఏ విధంగా ఆడాలనుకుంటున్నారు? అసలు ఇది భారత్ విజయం సాధించాలంటే ఇంకా ఎట్లా ఉండాలనుకుంటారు టీం? మనం అదే సార్, విరాట్ కోహ్లీ అనే వ్యక్తి అతను మాటలతో సమాధానం చెప్పాడు. ఎవరికైనా సరే బ్యాట్ తోటి సమాధానం చెప్తారు. సో అట్ ద సేమ్ టైం మనం గెలిచి ఉన్నాం. ఇండియా అనేది ఫస్ట్ మ్యాచ్ గెలిచి ఉంది, పాకిస్తాన్ లాస్ అయ్యి ఉంది. ఆ ప్రెజర్లో వాళ్ళు ఉంటారు. అది పక్కన పెట్టిన మనకి మొహమ్మద్ షమి కంబ్యాక్ వచ్చారు. చాలా కీలక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అంటేనే మొహమ్మద్ షమి ఒక యోధుల్లా పోరాడతాడు. అట్ ద సేమ్ టైం అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్లో బౌలింగ్, బ్యాటింగ్ చాలా బాగా ఆడుతున్నారు. అట్ ద సేమ్ టైం రవీంద్ర జడేజా బాగా చేస్తున్నారు. రోహిత్ శర్మ ఆ సారథ్యంలో అది చాలా బాగా నడుస్తుంది. బాగా చేయగలరు. అతను లీడర్, మంచి లీడర్ అతను. అది కాకుండా శుభ్మాన్ గిల్, కేఎల్ రాహుల్ వాళ్ళు చిన్న సపోర్టింగ్ స్టాఫ్ కింద ఉండి రోహిత్ శర్మకి ఇది ఇస్తే హీ విల్ డెఫినెట్లీ విన్ టుడే. చెప్పండి అన్న, అసలు ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో మీరు ఇండియా టీం ఏ విధంగా విజయం సాధిస్తారనుకుంటున్నారు? మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? అసలు ఈ మ్యాచ్పై మీ అభిప్రాయం ఏంటి? క్రికెట్ అనేది టీమ్ గేమ్. సో ఇండియాలో ఉన్న ప్లేయర్స్ అందరూ కలిస్తేనే ఈ మ్యాచ్ విన్ అవుతాం. యాక్చువల్గా ఇది చాలా ప్రెజర్ సిచ్యువేషన్, చాలా పెద్ద మ్యాచ్ కాబట్టి విరాట్ కోహ్లీ ప్రెజర్ సిచ్యువేషన్స్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. సో విరాట్ కోహ్లీ ఈరోజు బాగా రాణించాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఇండియా మరి వన్ సైడ్ విన్ కాకుండా చాలా రసవత్రంగా మ్యాచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మొత్తం మీద ఏదైతే ఈరోజు దుబాయ్ వేదిక జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇండియా టీం విజయం సాధిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో కూడా కోహ్లీ కీలకంగా మారారు. అనేక పాకిస్తాన్ ఇండియా జరిగే మ్యాచ్లో ఇప్పుడు కూడా తన సత్తా చాటాలని చెప్పేసి, అలాగే రోహిత్ శర్మ టీంకి పూర్తి స్థాయిలో అందరూ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి విషెస్ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద యావత్ భారతదేశం ఈ క్రికెట్ మ్యాచ్పై పూర్తి ఉత్కంఠతో ఉన్నారని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం.